ఈ రోజు రెసిపీ వేడి వేడి అన్నంలో కలుపుకొని తినడానికి ఎంతో రుచిగా ఉండే కొత్తిమీర పచ్చడి. అన్నంతో మాత్రమే కాదండి, ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్ తో కూడా తినడానికి బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే 2-3 రోజుల వరకు నిలువ ఉంటుంది. వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే మర్చిపోకుండా లైక్ చేస్తారు కదా. అలాగే అదే వరుసలో హైప్ అని బటన్ ఉంటుంది, దాన్ని కూడా క్లిక్ చేసి ఈ వీడియోని హైప్ చేయండి. మీరు ఇచ్చే ఒక్కో లైక్ ఇంకా హైప్ ఈ వీడియోని మరింత ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అందరికీ నమస్కారం, నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఓకే అండి, మరి లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేద్దాం. కొత్తిమీర పచ్చడి కోసం పెద్ద కట్ట కొత్తిమీర తీసుకున్నాను. శుభ్రంగా కడిగిన తర్వాత 1-2గా ఇలా రఫ్గా కాడలతో సహా కట్ చేసి పెట్టుకోవాలి. పాన్ లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేడి చేసుకోండి. వేడెక్కిన నూనెలో 1/2 స్పూన్ చొప్పున పచ్చిశనగపప్పు, ఇంకా మినప్పప్పు, 1 స్పూన్ నిండుగా ధనియాలు, 10-12 వరకు ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. మిరపకాయలు మీరు తినే కారాన్ని బట్టి చూసి వేసుకోండి. పప్పులు మాడకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇవి వేగాయి, వేడి ప్యాన్ లోంచి తీసేస్తున్నాను. ఇప్పుడు ఇదే నూనెలో కొత్తిమీర వేసి స్టవ్ ఫ్లేమ్ ని మీడియం కి లోకి మధ్యలో ఉంచి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం చింతపండు వేసుకొని ఫ్రై చేసుకోండి. మన ఛానల్లో రోజువారీగా చేసుకునే కర్రీస్, టిఫిన్స్, రైస్ వెరైటీస్, మిల్లెట్స్ రెసిపీస్, లంచ్ బాక్స్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ ప్లేలిస్ట్ ని ఒక్కసారి చూడండి. రెసిపీస్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయి అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తిమీర ఇలా బాగా వేగి దగ్గరికి రావాలి. క్వాంటిటీ తగ్గింది చూసారా. ఇప్పుడు వేడి ప్యాన్ లోంచి తీసేసి వేరే ప్లేట్లో తీసేసుకోండి. ఈ వేయించిన ధనియాలు, పప్పులు ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చడి రుబ్బుకోవాలి. ఫస్ట్ ఈ పప్పు, మిరపకాయలు వేసి కచ్చాపచ్చాగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4-5 వెల్లుల్లి రెబ్బలు, ఫ్రై అయిన కొత్తిమీర, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ వరకు జీలకర్ర వేసి చాలా కొద్దిగా నీళ్లు పోసి పచ్చడి రుబ్బుకోవాలి. పచ్చడి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకోవాలి. పచ్చడికి పోపు కోసం 2 స్పూన్ల నూనె వేడి చేసి కొంచెం ఆవాలు, స్పూన్ జీలకర్ర, 3-4 వెల్లుల్లి రెబ్బలది తరుగు. ఈ పోపులో వెల్లుల్లి కలుపుకోవటం ఆప్షనల్, నచ్చితే వేసుకోండి. కొంచెం కరివేపాకు వేసి ఈ పోపు వేగగానే పచ్చడి కలుపుకుంటే టేస్టీ కొత్తిమీర పచ్చడి రెడీ. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.